విషయం. చిరంజీవి గారికి రాజ్యసభ మొన్నే పద్మవిభూషణ్ ఇచ్చారు, ఇప్పుడు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. సో అది ఆయనకి కూడా ఆమోదయోగ్యమైన బాటలోనే ఉంది. ఎందుకంటే తమ్ముడు ఇక్కడ జనసేన పార్టీ కాబట్టి దాంతో పొత్తులో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇవ్వచ్చు రాజకీయాల్లోని వస్తున్న వార్తలు. అది కూడా యూపీ నుంచి ఇస్తారని జరుగుతున్న ప్రచారం. నేను చాలా విషయాలు ఈరోజు యాంటీ సెంటిమెంటల్గా మాట్లాడేటట్టుగా ఉన్నాను. బహుశా మీరు అడిగేది చూస్తుంటే చిరంజీవి గారు ముఖ్య ఎంపీ కావడానికి రాజకీయంగా ఏమి అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ ఉండకపోయినా కానీ ఆయనకు నరేంద్ర మోదీతో వాళ్ళందరితో పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి. అందులో ఇంకా రెండో అభిప్రాయం లేదు. కానీ అదే సమయంలో ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇదివరకు వైఎస్ఆర్ పార్టీ కూడా ఆయనకు ఆఫర్ చేసిందని రాజ్యసభకి వెళ్తాడని రెండో దశ వాళ్ళు పంపినప్పుడు చాలా వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని అన్న తమ్ముడు ఇద్దరి దగ్గర నేను ప్రత్యక్షంగా విన్నాను. అన్న తమ్ముడు ఇద్దరు కూడా చిరంజీవి గురించి వస్తున్న ఈ కథలు బీజేపీ వీళ్ళకి అలవాటు కొన్ని ఇట్లాంటివి ఫ్లోట్ చేస్తుంటారు కానీ మాకైతే లేదు అని. మరి నేను తర్వాత కాలంలో కూడా అదే విన్నాను. చాలా చాలా గట్టిగా ప్రామాణికంగా నేను చెప్పగలుగుతా ముఖ్యమైన వ్యక్తుల దగ్గరే. మరి ఇప్పుడు ఆ వైఖరి మారిందా? ఆయన నరేంద్ర మోదీ భీమవరంలో అడిగినప్పుడు నేను రానని చెప్పారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ ఆ సమయంలో వాళ్ళిద్దరు వేదిక మీద కాసేపు వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవడం మనం చూసాం కదా. నేను రానండి, నేను మీతో మంచిగా ఉంటానని, శ్రేయోభిలాషిగా దగ్గరగా ఉండడానికి చిరంజీవి ఓకే. కానీ ఇంకా ఒకటి మరీ ఇంకో విధంగా అయితే ఏదో నటుడుగా రాజ్యసభ ద్వారా నామినేట్ చేస్తే వేరే విషయం. కానీ యూపీలో బీజేపీ ద్వారా రాజ్యసభకు వెళ్ళేటంత పరిస్థితి కానీ ఆ అవసరం చిరంజీవి ఒప్పుకుంటారని నాకు సందేహం ఇప్పటికి కూడా. ఆయన రాజకీయాలకు మొన్న గాడ్ ఫాదర్లో డైలాగ్ వచ్చినప్పుడు కూడా ఆయన ఇవన్నీ ఊహాగానాలు, నేనేదో సినిమా డైలాగు పెడితే ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని చాలా సంతోషపడ్డారు. కాబట్టి అది ఇవన్నీ ఊహాగానాలే అయ్యి ఉండవచ్చు. అయితే బీజేపీ ట్రై చేస్తుంది. నేను అందులో బీజేపీ అందరినీ ట్రై చేస్తుంది, ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. మరి బాగా ఒత్తిడి పెంచితే మరి ఆయన ఏమైనా ఒప్పుకునే పరిస్థితి చివరికి వస్తుంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోవడానికి కూడా బలమైన కారణాలు లేవు కదండి. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన ఏమీ పాల్గొన్న అవసరం లేదు, గౌరవప్రదంగా ఇచ్చే ఒక పార్టీ తరఫున వెళ్ళడానికి. ఇప్పుడు చాలా మంది సచిన్ టెండూల్కర్ వెళ్ళారు, లేకపోతే నర్గీస్ వెళ్ళారు, లేకపోతే నారాయణ రెడ్డి గారు వెళ్ళారు. అది వేరు, అవి పొలిటికల్ అపాయింట్మెంట్స్ కాదు అవి. చిరంజీవి అట్లాంటిది ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఏమో ఆ రకంగా కూడా ఇవ్వచ్చేమో కదా. ఆ రకంగా ఇస్తే ఓకే, ఆ రకంగా ఇస్తే తీసుకోవచ్చు ఆయన అప్పుడు ఇష్టపడితే. నాట్ పొలిటికల్ అపాయింట్మెంట్ కాకుండా. కానీ ఇక్కడ యూపీ నుంచి అనేది నేను